హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం తనుజాని బిగ్ బాస్లో తనుజాని వాంటెడ్లీ ఎలిమినేట్ చేశారా? నాకైతే డౌట్ ఉంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. యాక్చువల్గా నామినేషన్ తీసుకొని వచ్చేటప్పుడు అందరూ తనుజానే తీసుకున్నారు. యాక్చువల్గా దీంట్లో వచ్చి మనకు సుమన్ శెట్టి తనుజానే తీసుకున్నాడు, అలాగే రాము తనుజ వచ్చారు, అలాగే సాయి తనుజ వచ్చారు, ఇమ్ము తనుజ వచ్చారు, గౌరవ్ తనుజ వచ్చారు, సుమన్ శెట్టి తనుజ వచ్చారు. ఈ మాదిరిగా ఒక 5 మంది తనుజాని తీసుకొని నామినేషన్కి వచ్చారనమాట. అందరి దగ్గర వాళ్ళ వీక్నెస్ వలన వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోయారు. సుమన్ శెట్టి తనంతకు తానే నేను వీకే ఆమె ముందర అని చెప్పేసి ఆయన వదిలేశాడు. రాము కూడా నా ముందర నేను వీకే అని చెప్పేసి రాము వదిలేశాడు. అలాగే ఇమ్ము అయితే గట్టిగా పోరాడాడు. మళ్ళీ అది ఇమ్ముది చేంజెస్ కావడం వలన దానివలన అది మారిపోయి రాముకి వచ్చేసింది అనమాట. ఈ విధంగా ఇమ్ము అయితే కొంచెం గట్టిగా మాట్లాడి పోరాడాడు కూడా దాంట్లో. ఇట్లా ఈ విధంగా అందరూ అయిపోయి లాస్ట్కు ఇంకా అమ్మాయి నామినేట్ కాదులే అని అనుకున్న పరిస్థితిలో తర్వాత దివ్యాకి ఛాన్స్ వచ్చింది. కెప్టెన్సీలో ఆమెకు ఆ పవర్ వచ్చిందనమాట, మీరు ఎవరినైనా డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చని. అప్పుడు ఈ విధంగా తనుజాని అయితే ఎటకేలకు నామినేషన్కి అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. యాక్చువల్గా బయట నుంచి టాక్ అయితే ఏమంటే తనుజాని ఫైనల్ వరకు తీసుకురావాలని ఒక దీంట్లో ఉంది బిగ్ బాస్ అనే మాటలు అయితే బయట నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఆ విధమైన మాటలు అయితే మాట్లాడడం జరిగిందనమాట. అది కూడా నేను వీడియో పెట్టాను, మీరు చూడకపోతే చూడండి, నా ఛానల్ ఉంటుంది, రమ్య మాట్లాడిందనమాట. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా, మీకేమనిపించింది? తనుజ అయితే బాగానే ఆడుతుంది, కాదని చెప్పలేదు, కానీ ఎవరో ఒక సపోర్ట్ లేకుండా అమ్మాయి సొంతంగా అయితే ఆడలేకపోతుంది అనేది నా నమ్మకం ఉండే. కానీ ఇప్పుడు మొత్తానికి తనుజ ఇద్దరు కొంచెం గట్టిగా ఫైట్ చేస్తున్నారని అయితే అనిపిస్తుంది. ఇప్పుడు నాన్న గిన్నట్టు పంచాయతీలు బాండ్స్ గిన్స్ అవన్నీ లేనట్టే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు వాళ్ళిద్దరు కూడా వచ్చారనమాట నామినేషన్లో. ఫస్ట్ ఆయన భరణి తనుజ కూడా వచ్చారనమాట. ఫస్ట్ నామినేషన్ వాళ్ళిద్దరిదే వచ్చింది, అట్లా భరణితో కూడా వచ్చింది. అంటే అప్పుడు మొత్తానికి దగ్గర 6 మంది తనుజతో నామినేషన్కి వచ్చారనమాట. ఈ విధంగా అందరితోనూ గట్టిగా మాట్లాడుకుని ఆ అమ్మాయి ఎట్లా ఒకటి నెక్కొని బయటకు వచ్చింది. దివ్యతో అయితే లాక్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఏమనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.